ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ది క్లైమేట్ అని చూసుకునేటట్టయితే ఏ ఫ్యాక్టర్స్ అనేవి క్లైమేట్ని ఎఫెక్ట్ చేయడం జరుగుతుందని చూసుకున్నట్టయితే లాటిట్యూడ్, ఆల్టిట్యూడ్, ప్రెసిపిటేషన్, సాయిల్ టైప్, లాంగ్ వాటర్ బాడీస్, టోపోగ్రఫీ, వెజిటేషన్ అనే ఇటువంటివన్నీ కూడా ఏంటంటే క్లైమేట్ని ఎఫెక్ట్ చేయడం చూపెడుతుంది అన్నమాట. అవి ఏ విధంగా ప్రభావం చూపెట్టడం జరుగుతుందంటే లాటిట్యూడ్ అంటే భూమి యొక్క ఉపరితలం నుంచి పైకి వెళ్ళే కొద్ది ఏంటంటే టెంపరేచర్ రేంజ్ అనేది మారడం జరుగుతుందన్నమాట. ఒక్కొక్క ప్రాంతం వద్ద ఒక్కొక్క విధంగా ఉండడం జరుగుతుందన్నమాట. బేస్డ్ ఆన్ మీన్ సీ లెవెల్, సముద్ర మట్టం దగ్గర ఒక విధంగా టెంపరేచర్ అనేది ఉండడం జరుగుతుంది, ఒక భూమి యొక్క ఉపరితలం దగ్గర ఒక విధంగా టెంపరేచర్ అనేది ఉండడం జరుగుతుంది. అదేవిధంగా భూమి యొక్క ఎత్తు నుంచి పైకి వెళ్ళే కొద్ది ఒక విధంగా టెంపరేచర్ అనేది ఉండడం జరుగుతుందన్నమాట. ఓకేనా, అంటే డిఫరెంట్ హైట్స్ వద్ద ఏంటంటే టెంపరేచర్ రేంజ్ అనేది ఒక్కొక్క విధంగా ఉండడం జరుగుతుందన్నమాట. ఇది కూడా ఒక రకమైన ప్రభావం అనేది చూపెట్టడం జరుగుతుంది. సముద్ర తీర ప్రాంతంలో కానీ చూసుకుంటే అక్కడ మాయిశ్చర్ కంటెంట్ అనేది అధికంగా ఉండడం జరుగుతుందన్నమాట. హ్యూమిడ్ రీజన్ అటువంటి ప్రదేశంలో కానీ టెంపరేచర్ చూసుకుంటే తక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే అక్కడ టెంపరేచర్ అనేది రాగానే వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఎవాపరేషన్ అవ్వడం, ఓకేనా, అక్కడ మాయిశ్చర్ కంటెంట్ అనేది అధికంగా ఉండడం, దీనివల్ల ఏంటంటే క్లైమేట్ అనేది మారే అవకాశం ఉంటుందన్నమాట. కంపేర్ టు నార్మల్ రీజన్స్తో పోల్చుకునేటట్టయితే ఇక ప్రెసిపిటేషన్ కానీ చూసుకునేటట్టయితే హౌ మచ్ అమౌంట్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ది అట్మాస్ఫియర్, ఓకేనా, ఏ విధంగా మనకి వాటర్ మాలిక్యూల్స్ అనేవి అట్మాస్ఫియర్లో ఉండడం జరుగుతుంది, అవి మళ్ళీ తిరిగి భూమికి ఏ విధంగా ద్రవ రూపంలో వర్ష రూపంలో కావచ్చు, లేదంటే ఫ్రాస్ట్ రూపంలో కావచ్చు, ఎంత మాయిశ్చర్ కంటెంట్ అనేది వాటర్ డ్రాప్లెట్స్ లాగా వాతావరణంలో ఉండడం జరుగుతుంది. దాన్ని మనం ఏంటంటే ప్రెసిపిటేషన్ చెప్పి అంటాం. దీనిపైన కూడా మనకి క్లైమేట్ అనేది ఆధారపడి ఉండడం జరుగుతుంది అన్నమాట. ఏ విధంగా ఉన్నదంటే వాటర్ మాలిక్యూల్స్ అనేవి వాటర్ వేపర్ రూపంలో అట్మాస్ఫియర్లో ఉండేటట్టయితే అటువంటి సమయంలో టెంపరేచర్ అనేది తక్కువ ఉండడం జరుగుతుంది. అలా కాకుండా ఈ వాటర్ మాలిక్యూల్స్ అనేది తక్కువ సంఖ్యలో ఉండేటట్టయితే టెంపరేచర్ అనేది పెరగడం జరుగుతుంది. దాన్ని బట్టి మనకి క్లైమేట్ అనేది మారడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ మనం చూసుకుంటే సాయిల్ టైప్ అనమాట. సాయిల్ టైప్ అనేది మనకి క్లైమేట్లో ఏ విధంగా ప్రభావం చూపెట్టడం జరుగుతుంది, ఏ విధంగా ప్రభావంతో మారడం జరుగుతుందని చూసుకునేటట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ సాయిల్ టైప్స్లో చూసుకుంటే బ్లాక్ కాటన్ సాయిల్స్ అనమాట. నల్లరేగడి నేల చూసుకున్నట్టయితే ఈ బ్లాక్ సాయిల్స్ అనేవి టెంపరేచర్ని సన్ ద్వారా రిలీజ్ అయిన టెంపరేచర్ని సోలార్ రేడియేషన్ ఏం చేయడం జరుగుతుంది, ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకేనా, సాయిల్ పార్టికల్స్ అనేవి బాగా హీట్ ఎక్కడం, భూమి వేడి ఎక్కడం అనేది జరుగుతుంది అన్నమాట. దాంతోపాటు మనం చూసుకున్నట్టయితే రెడ్ సాయిల్స్తో కానీ చూసుకున్నట్టయితే ఇవి ఎక్కువగా వేడిగా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే బ్లాక్ అనేది ఏంటంటే బ్లాక్ సాయిల్స్ అనేవి ఎక్కువ హీట్ని అబ్జర్వ్ చేస్తాయి. మనం ఆల్రెడీ చదువుకున్నాం చిన్నప్పుడు 10th 9th క్లాసుల్లో బ్లాక్ బర్డ్స్ అని చెప్పడం. ఇవేం చేయడం జరుగుతుందంటే సోలార్ ఎనర్జీని బాగా అబ్జర్వ్ చేసుకొని హీట్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే సాయిల్ ఉన్న మాయిశ్చర్ కంటెంట్ అంతా తగ్గిపోవడం, సాయిల్ అనేది హీట్ ఎక్కిపోవడం జరుగుతుందన్నమాట. కంపేర్ టు రెడ్ సాయిల్స్తో పోల్చుకునేటట్టయితే ఇందులో టెంపరేచర్ రేంజ్ అనేది అధికంగా ఉంటుంది. రెడ్ సాయిల్స్లో చూసుకున్నట్టయితే టెంపరేచర్ రేంజ్ చాలా తక్కువ ఉండడం జరుగుతుందన్నమాట కంపేర్ టు ఈ యొక్క బ్లాక్ సాయిల్స్తో పోల్చుకునేటట్టయితే. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే లార్జ్ వాటర్ బాడీస్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఈ వాటర్ బాడీస్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ వాటర్ బాడీస్ క్లైమేట్ని ఏ విధంగా ప్రభావం చూపడం జరుగుతుందంటే వాటర్ బాడీస్కి వచ్చేసరికి క్లైమేట్కి సంబంధం ఏ విధంగా ప్రభావం చూపడం జరుగుతుందంటే ఎక్కడైతే ఎక్కువ లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ బాడీస్ ఉంటాయో అటువంటి ప్రదేశంలో టెంపరేచర్ రేంజ్ తక్కువ ఉండడం జరుగుతుంది. అలా కాకుండా ఈ యొక్క వాటర్ బాడీస్ అంటే సరస్సులు కావచ్చు, చెరువులు కావచ్చు, నదులు కావచ్చు, ఇలా అనమాట, సముద్రాలు కావచ్చు, ఇటువంటి ప్రదేశాల్లో చూసుకున్నట్టయితే టెంపరేచర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట కంపేర్ టు నార్మల్ ఎరైడ్ జోన్స్లో కానీ పోల్చుకునేటట్టయితే. ఎందుకంటే ఇటువంటి ప్రదేశంలో వాటర్ అనేది అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇవి సోలార్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుని ఏం చేస్తుంటే వాటర్ మాలిక్యూల్స్ అనేవి వేపర్ రూపంలో మారడం జరుగుతుంది. ఓకేనా, కాబట్టి ఆ యొక్క వాతావరణ పరిస్థితి అంతా ఏంటంటే చల్లగా ఉండడం జరుగుతుంది అనమాట. అదే కానీ వాటర్ బాడీస్ లేకుండా ఏంటంటే ఏమవుతుందంటే ఆ యొక్క ఏరియా అంతా కలిపి ఏంటంటే హీట్ అనేది అధికంగా పెరగడం జరుగుతుంది అన్నమాట. అందువల్ల ఏంటంటే ఈ యొక్క వాటర్ బాడీస్ పైన కూడా ఏంటంటే క్లైమేట్ అనేది ఆధారపడి ఉండడం జరుగుతుంది. కంపేర్ టు మనం ఏ విధంగా నేను చెప్పుకోవచ్చు అంటే నదులు, సరస్సులు, సముద్రాలు ఉండే ప్రదేశాల్లో కానీ చూసుకుంటే టెంపరేచర్ అనేది కొంచెం తక్కువ ఉండడం జరుగుతుంది మామూలు వాటర్ బాడీస్ లేని ప్రదేశంతో పోల్చుకునేటట్టు అనమాట. ఓకేనా, ఈ విధంగా కూడా మనకి బిట్లు అనేది వచ్చే అవకాశం ఉంటుంది, చూసుకోవాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మనం చూసుకుంటే టోపోగ్రఫీ పైన క్లైమేట్ అనేది ఆధారపడి ఉందంటే తప్పనిసరిగా ఆధారపడి ఉందన్నమాట. అది ఏ విధంగా అంటే ఓపెన్ ఏరియాస్ అనమాట. అధికంగా మనకి ల్యాండ్స్కేప్ ఏరియా అనేది అధికంగా ఉండేటట్టయితే అటువంటి ప్రదేశంలో మనకి టెంపరేచర్ రేంజ్ అనేది తక్కువ ఉండడం జరుగుతుంది. అదే క్లోజ్డ్ కండిషన్లో చూసుకునేటట్టయితే అటువంటి ప్రదేశంలో టోపోగ్రఫీ అనేది చాలా తక్కువ ఉండేటట్టయితే
అక్కడ టెంపరేచర్ రేంజ్ అనేది అధికంగా ఉండడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఓపెన్ ఏరియా అనేది అధికంగా ఉండేటట్టయితే అటువంటి ప్రదేశంలో ఏంటంటే ఏదైతే సోలార్ ఎనర్జీ భూమికి కాంటాక్ట్ అవ్వడం జరుగుతుందో ఆ సోలార్ అనేది ఆ వేడి అనేది మళ్ళీ వెంటనే ఓపెన్గా ఉండేటట్టయితే అది మళ్ళీ రిలీజ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఆటోమేటిక్గా టెంపరేచర్ రేంజ్ తక్కువ అవ్వడం జరుగుతుంది. అలా కాకుండా క్లోజ్డ్ కండిషన్లో కూడా చూసుకున్నట్టయితే టెంపరేచర్ రేంజ్ అనేది అధికంగా ఉండడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వెజిటేషన్ కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ గా చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. ఈ క్లైమేట్ యొక్క చేంజెస్లో వెజిటేషన్ అనేది అధికంగా ఉండేటట్టయితే అంటే మొక్కలు అనేవి అధికంగా ఉండేటట్టయితే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అటువంటి ప్రదేశంలో టెంపరేచర్ రేంజ్ అనేది చాలా తక్కువ ఉండడం జరుగుతుంది. ఓకేనా, క్లైమేట్ అనేది చల్లగా ఉండడం జరుగుతుంది. ఇక వెజిటేషన్ అనేది లేకపోయినట్టయితే లేదంటే డిఫారెస్టేషన్ జరిగే ప్రదేశంలో చూసుకుంటే టెంపరేచర్ రేంజ్ అనేది అధికంగా ఉండడం జరుగుతుంది అన్నమాట. దీనిపైన మనకి ఆధారపడి ఆటోమేటిక్గా రెయిన్ఫాల్ కావచ్చు, హ్యూమిడిటీ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ప్రభావం చూపించడం జరుగుతుంది అన్నమాట. కానీ వెజిటేషన్ అనేది అధికంగా ఉండేటట్టయితే క్లైమేట్ అనేది చల్లగా ఉండడం జరుగుతుంది. వెజిటేషన్ అనేది మనకి తక్కువ మొత్తంలో ఉండేటట్టయితే యొక్క టెంపరేచర్ రేంజ్ అనేది అధికంగా ఉండడం జరుగుతుంది అన్నమాట. దీన్ని బట్టి కాబట్టి క్లైమేట్ అనేది వెజిటేషన్ పైన కూడా ఒక ముఖ్యమైన ఫ్యాక్టర్ కింద చెప్పుకోవడం జరుగుతుంది అన్నమాట. మనకి బిట్లు ఏ విధంగా అడిగే అవకాశం ఉంటుందంటే దీస్ ఆర్ ది ఫ్యాక్టర్స్ ఆర్ ఎఫెక్టింగ్ ది క్లైమేట్ అని చెప్పి అడగడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, ఈ వెజిటేషన్, టోపోగ్రఫీ, తర్వాత లార్జ్ వాటర్ బాడీస్, లాటిట్యూడ్, ఇటువంటివన్నీ కూడా మనకి ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అందులో ఏదో ఒకటి లేదంటే పైవన్నీ అబవ్ వాళ్ళని చెప్పి కూడా మనకి 5th లేదంటే 4th అనే ఆప్షన్, 4th అనే ఆప్షన్లు ఇవ్వచ్చు. అటువంటిప్పుడు మనం బాగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుని ఆ యొక్క ఆన్సర్ మనం చూసుకుని ఆ యొక్క ఆప్షన్ ఉన్నాయో అని చెప్పి మనం అక్కడ ఆన్సర్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏరైడ్ జోన్సా, సెమీ ఏరైడ్ జోన్సా, లేదా ట్రాపికల్లా, లేదంటే హ్యూమిడ్ లేదా సబ్బేరైడ్ అని చెప్పి అది కూడా మనకి రెయిన్ఫాల్ ఆధారంగా చూసుకుని అడిగే అవకాశం ఉంటాయి. ఆ యొక్క రెయిన్ఫాల్ రేంజ్ కూడా చూసుకోవాలి. అది ఏ యొక్క క్లైమేటిక్ రీజన్స్ కింద వస్తుంది, ఏరియడా, సెమీ ఏరియడా, సబ్బేరైడ్, హ్యూమిడ్ అనేది అది కూడా చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఆ యొక్క రెయిన్ఫాల్ యొక్క మొత్తం కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ యొక్క క్లైమేటిక్ రీజన్ కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫ్యాక్టర్స్ ఏ ఫ్యాక్టర్స్ కూడా ఎఫెక్టెడ్ అవ్వడం జరిగింది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం జాగ్రత్తగా ఒక్కొక్కటి కూడా గుర్తుంచుకుంటూ ముందుకు వెళ్ళేటట్టు ఎక్కువ స్కోరింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, శ్రీనిధి యూట్యూబ్ ఛానల్. ఏమైనా డౌట్స్ గట్రా ఉన్నట్టయితే మీరు కమ్యూనికేట్ అవ్వచ్చు, లేదంటే మెసేజ్ చేసిన మనకు అవుతుంది. ఇంకా ఎవరైనా ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ గట్రా ఎవరైనా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనుకుంటే వారు షేర్ చేయొచ్చు. ఓకే, ఇంకెవరైనా మనకి ట్యూషన్లో కోచింగ్ సెంటర్లో గట్రా జాయిన్ అవ్వాలనుకున్నట్టయితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీ యొక్క సక్సెస్ మా యొక్క లక్ష్యం కింద మేము వెళ్ళడం జరుగుతుంది. ఓకే, మనం చెప్పుకున్న పాయింట్లను ఫాలో అవుతూ మంచిగా మీ యొక్క సక్సెస్ అనేది చేకూరాలని ఆశిస్తూ మరిన్ని వీడియోస్ అనేది తయారు చేయడానికి లేదా ప్రిపేర్ చేయడానికి మేము ముందుకు వస్తాం. ఏమైనా డౌట్స్ గట్రా ఉండేటట్టు మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు. మరిన్ని ఎగ్రిసెట్ మరియు VA ఎగ్జామ్స్ కోసం కావాల్సిన బిట్లను కూడా మన టాపిక్ వైజ్గా మన యొక్క ప్లేలిస్ట్ జాబితాలో పెట్టడం జరిగింది. అవి మీరు చూసినట్టు మరి ఇంకా మీకు ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి, ఎక్కువ మీ యొక్క అచీవ్మెంట్ అవ్వడానికి కోసం ఏదైతే ప్రిపేర్ అవుతుందో దానికోసం బాగా ఉపయోగపడుతుందని చెప్పి మా యొక్క ఆలోచన. థ్యాంక్ యూ.